హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. ఈ వీడియోలో మీకు చాలా సింపుల్ వేలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకొని చూపించబోతున్నాను. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ అంటే చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు రుచికి సరిపడా వేస్తున్నాను. అలాగే కారం కూడా రుచికి సరిపడా వేసాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ అని మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి, దాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే పెరుగు కూడా 1 కప్పు వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. నేను దీనికోసం కిలో చికెన్ తీసుకున్నానండి. నేను కిలో రైస్తో బిర్యానీ చేయాలనుకుంటున్నాను. ఇందులో నేను కిలో చికెన్ యూజ్ చేస్తున్నాను. ఆ చికెన్ మొత్తం క్లీన్గా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకుందాము. చికెన్ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని చేతితో కలుపుకోవాలి, గరిటె యూజ్ చేయొద్దు, ముక్కలు పడుతుందన్నమాట మన మసాలా అనేది. వీడియోలో చూపిస్తున్నందుకు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం చేతితో కలుపుకున్నట్లయితే కనుక ముక్కకు మొత్తం మసాలా పడుతుందన్నమాట. ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో అరగంట పాటు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కిలో రైస్ వేస్తున్నానండి. గ్లాస్తో కొలిస్తే మనకి 2 గ్లాసులు అవుతుంది. ఈ రైస్ని సరిపడగా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న వాటర్ మొత్తం డ్రైన్ చేసి మళ్ళీ కొత్తగా సరిపడగా వాటర్ వేసుకొని ఒక పావు గంట పాటు నానబెట్టేసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం కుక్కర్ పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి బిర్యానీలోకి. ఇందులో బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా, వీటన్నిటిని కలిపి ఆయిల్లో వేసేసుకుందాము. ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా చికెన్ మిశ్రమం మొత్తం వేసుకొని కలిపేసుకుందాము. ఈ బిర్యానీ మసాలా మొత్తం ముక్కలు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇలా ముందుగా కలుపుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా మనకి మసాలా ముక్కలు పడుతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకునేటప్పుడే మనకి వాటర్ కూడా వస్తుందండి చికెన్లో నుండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు వేయించుకుందాము. ఆ వాటర్లో ముక్క ఉడకడం వల్ల మనకి పచ్చివాసన పోతుంది అనమాట. అలాగే మసాలా మొత్తం పడుతుంది. ఇలా మొత్తం 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించేసుకుందాము. ఇలా మనం 5 నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం ముందుగా బియ్యం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఆ బియ్యం మొత్తం వాటర్ లేకుండా వేసేసుకుందాము. 2 గ్లాసులు బియ్యం అయ్యాయి కదా మనకి. ఇవి వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ 2 గ్లాసుల బియ్యానికి నేను 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. అలాగే ఇందులో వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర ఒక కట్ట వేసుకుంటున్నాను. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడే మనం దీంట్లో సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. విజిల్ కూడా పెట్టుకొని మనం 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. విజిల్ వెంటనే ఓపెన్ చేయొద్దండి, ఎందుకంటే మనకి అందులో మగ్గుతుంది అనమాట. ఒక 10 నిమిషాల పాటు మగ్గితే బాగుంటుంది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చక్కగా పొడి పొడిలాడుతూ బిర్యానీ రెడీ అయిపోయింది కదండి. దీనికి నేను బాస్మతి రైస్ కూడా యూజ్ చేయలేదు, నార్మల్ రైసే యూజ్ చేస్తాను. మీకు ఇష్టమైతే అదే వాడుకోవచ్చు. దీని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూసారుగా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఒక 15 మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ అండి ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా లైక్ చేయలేదా అయితే వెంటనే లైక్ చేసేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా వస్తూ ఉంటుంది. ఇంకా మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.